11 ఇచ్చారు కదా, కనీసం 11 నిమిషాలైనా లోపల ఉంటారేమో అని చెప్పి చాలా ఆశ్చర్యంతో జనం కూడా చూశారు. ఏదో రావాలి కాబట్టి స్పీకర్ గారు ఏదో వార్నింగ్ లాంటి చిన్న ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు తీసుకుని 11 గంటల 11 నిమిషాలకి అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. జనాలు 175కి 175 మాదే విజయం అన్నాడు ఆ రోజు. కట్ చేస్తే 11కు పడిపోయాడు. ప్రజలందరూ కూడా కనీసం 11 ఇచ్చారు కదా, కనీసం 11 నిమిషాలైనా లోపల ఉంటారేమో అని చెప్పి చాలా ఆశ్చర్యంతో జనం కూడా చూశారు. ఎక్కడికి వెళ్ళినా సరే శవరాజకీయాలకు వెళ్ళిపోయి ఆయన ఎక్కడ పడితే అక్కడ అది చేయట్లేదు ఇది చేయట్లేదు అన్నాడు. అసెంబ్లీకి వెళ్తాడు కదా, కనీసం 11 నిమిషాల్లో 1 నిమిషమైనా మాట్లాడతారేమో అనుకున్నాడు. కట్ చేస్తే 11 సెకండ్లు కూడా లోపల లేని పరిస్థితి జనం అందరూ చూసి కూడా ఈ 11 సెకండ్లే లేనివాడికి ఈసారి 0 ఇచ్చినా సరే తక్కువే, మైనస్లో ఉంటే ఇద్దాం అనుకుని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. పట్టుమని 11 సెకండ్లు లేడు. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాడైనా. ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు? ఆయన గెలిస్తే ఇస్తారు. గెలవకుండా ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారు? నేను అడుగుతా, జగన్ ఎమ్మెల్యే పని చేయట్లేదు, పులివెందుల ఎమ్మెల్యే ఇమ్మని ఇస్తారా? అవ్వదు కదా. జనంలో గెలిచి రండి, ప్రతిపక్ష హోదా ఇస్తారు. అందుకు మీకు మాట్లాడే టైం ఇవ్వడానికి స్పీకర్ గారు రెడీగా ఉన్నారు. నువ్వు అదే మాట్లాడలేకపోతున్నావు, రేపు పొద్దున్న ప్రతిపక్ష హోదా తీసుకొని ఏం మాట్లాడతావు? ఈరోజు రాజకీయాలకి స్వచ్ఛ బలికి వీకెండ్ పొలిటీషియన్గా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో మారిపోయాడు. రాబోయే రోజుల్లో వీకెండ్ కూడా కాదు, మంత్లీ ఒకసారి పొలిటీషియన్గా మారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 2029 తర్వాత ఇయర్లీ ఒకసారి కనపడతాడేమో, లేకపోతే అది కూడా కనపడ్డేమో జనం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో రావాలి కాబట్టి స్పీకర్ గారు ఏదో వార్నింగ్ లాంటి చిన్న ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు తీసుకుని 11 గంటల 11 నిమిషాలకి అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం అండి. రాష్ట్రం కోసం ఏదన్నా పోరాటం చేయాలి. ప్రతిపక్షం జనం ఇచ్చినా ఇవ్వకపోయినా అపోజిషన్ లీడర్గా జనం కోసం ఆయనకేం లేదు. ఆయనకి అధికార దాహంతో ఎంతసేపు ఆయన అధికారంలో ఉండాలి, ఆయన సీఎంగా ఉండాలి, ఆయన చేసింది చెల్లాలి, ఆయన చెప్పింది జరగాలి అనే మొండి వైఖరితో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా బిహేవ్ చేస్తే నెక్స్ట్ ఆ 11 సీట్లు కూడా ఉండవండి. ఆంధ్రప్రదేశ్ రైతులు తగిన గుణపాఠం చెప్తారు. మళ్ళీ ఆల్రెడీ ఒకసారి చెప్పారు 2024లో, మళ్ళీ 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అదే గుణపాఠం. 1 సీటు కూడా వస్తుందా లేదా అనేది గ్యారంటీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాని అనుసరించి జాగ్రత్తగా వ్యవహరిస్తే కనీసం ఆ 11 సీట్లైనా తగ్గుతాయని నేను భావిస్తున్నాను.